హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమిటంటే ఫోటో ఎడిటర్ అప్లికేషన్లో రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ వాటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో ఎక్కువ లెంత్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తారు వీడియో ఎక్కువ లెంత్ ఉందన్న అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, లెంత్ ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటి, చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా లెంత్ ఉంటే అనేది ఉద్దేశం. అంత ఓపిక లేకపోతే కనుక ఇప్పుడే మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు. సో మనకి ఫోటో ఎడిటర్ అప్లికేషన్ గురించి నేను ఇదివరకు చేసిన నేను చాలా వీడియోస్ అయితే చేశాను. అవి కనుక మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో అంటే ఆ ట్యుటోరియల్ చూసి మీరు ఫోటో ఎడిటర్ అప్లికేషన్ గురించి నేర్చుకోవచ్చు అనమాట. సో వేరే వాళ్ళు చేసిన వీడియోస్ కూడా అందులో ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఫోటో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫోటో ఎడిటర్ అని ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి. నేను సెర్చ్ చేసి ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే మనకి బ్లూ కలర్లో కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా. సో అదే అన్నమాట అప్లికేషన్. దాన్ని ఓపెన్ చేసి ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి. సో లాస్ట్ అప్డేట్ ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ మార్చి 2022 సో మార్చి 25కి అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ వర్షన్ వచ్చేసి 7.5 వచ్చిన అప్డేట్. ఇందులో 2 క్లిప్స్ అయితే యాడ్ చేశారు, అంటే 2 థింగ్స్ అయితే యాడ్ చేశారు. అవి ఏంటో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చదువుకోవచ్చు మీరు. వాట్స్ న్యూ అని చెప్పేసి కింద ఉంది, అప్డేట్ డేట్ ఉంది. టెక్స్ట్ ఇమేజ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ స్లేవ్స్ రిపోర్ట్స్ అండ్ 2 యాడ్ చేశారు. దీన్ని ఓపెన్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అప్లికేషన్లో మీకు 2 థింగ్స్ ఏంటియో చెప్తాను. సో డైరెక్ట్ చెప్తాను. ఒకవేళ ఫోటో ఎడిటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకైతే ఇది అర్థం కాదు ఫ్రెండ్స్. మీరు ఇదివరకు నేను చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో అవి ఫస్ట్ వీడియోస్ చూడండి మీరు, కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే ఈ అప్డేట్స్ ఏంటియో మీకు అర్థమవుతాయి ఈజీగా. సో నేను ఇక్కడ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. సో ఏదో ఒక డిఫాల్ట్ సైజ్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసి ఓకే క్లిక్ ఇస్తున్నాను. మనం ఎక్కువ ఎడిటింగ్ ఎందులో చేస్తాం, సిడిపి ఎడిటింగ్స్ అని ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం, అందులోనే చేస్తాం కాబట్టి. అయితే ఇందులో మనం చాలా ఇమేజెస్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదివరకు నేను యాడ్ చేసినవి కూడా మనకి ఇందులో ఉన్నాయి. సో నేను మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తాను. ఇక్కడ నేను డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా అండ్ లాక్ వేసుకున్నా అండ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటా. సో ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి ఒక షేప్ అనేది యాడ్ చేసుకుంటాను. నేను షేప్ అనేది యాడ్ చేసుకొని ఈ షేప్ని నేను బ్యాక్ సైడ్ అయితే పంపించుకుంటున్నా అండ్ కొంచెం టాప్కు జరుపుతాను షేప్ అయితే. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నా పేరు అనేది రాసుకుంటున్నాను. మన ఛానల్ పేరు అయితే రాశాను. రాసిన తర్వాత మనకు నచ్చిన ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా పేరు అనేది రాశాను. ఈ విధంగా మనం ఎడిటింగ్ చేసుకున్నప్పుడు సో టోటల్గా మన ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం పైన రైట్ టిక్ అనేది ఇచ్చి సేవ్ చేసుకుంటాం. సో అది ప్రాసెస్. సో అయితే మనం పైన రైట్ టిక్ ఇస్తే ఏమవుతుందంటే ఇందులో మనం వాడిన లేయర్స్ అనేవి మెర్జ్ అయిపోతాయి, ఒకటిగా అయిపోతుంది అనమాట. సో అట్లా అయిపోతే ఏమవుతుందంటే మళ్ళీ లేయర్స్ అనేవి రావు. సో మళ్ళీ ఎడిటింగ్లో చేంజెస్ ఏం చేయలేం, మళ్ళీ ఏదైనా రీకరప్షన్ కానీ ఉంటే చేయలేం అనమాట. ఒకవేళ ఈ లేయర్స్ అనేవి మనం సేవ్ చేసి పెట్టుకోవాలంటే పర్మనెంట్గా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అది ఇదివరకు ఉన్న ఆప్షనే. ఇక్కడ లేయర్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మనం క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఆల్ లేయర్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి దీనికి ఒక నేమ్ అనేది మనం రాసుకొని సేవ్ చేసుకుంటాం. సో ఇది పాత పద్ధతి. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కానీ మీకు ప్రాజెక్ట్ లేయర్స్ కావాలంటే ఈ పద్ధతి ప్రకారం మీరు ఆల్ లేయర్స్ అని చెప్పేసి సేవ్ చేసి పెట్టుకోవాలి. దానికి నేమ్ ఇచ్చేసి మీరు సేవ్ చేసుకుంటే లేయర్స్ అనేవి ఎక్కడికి పోవు. అయితే వీళ్ళు ఈ అప్డేట్లో ఏమి ఇచ్చారంటే ఫ్రెండ్స్, మనం ఇది పైన సింబల్ ఉంది కదా రైట్కి ఇచ్చినా కానీ మళ్ళీ ఈ లేయర్స్ ఏవైతే ఉంటాయో మనం ఎడిటింగ్ చేసుకుని అవి మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి ఒక ఛాయిస్ అయితే ఇచ్చారనమాట. అది ఏ విధంగా మనకు వర్క్ అవుతుంది, ఏ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో మనకి ఇంతకుముందు అంటే పొరపాటున కూడా పైన రైట్కి ఇచ్చేసినా కానీ అవి మర్జ్ అయిపోతాయి, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోకుండా అవకాశం అయితే లేకుండే. సో ఇప్పుడు మనకు అవకాశం అనేది ఇప్పుడు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను సేవ్ ఆల్ లేయర్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి ప్రాజెక్ట్ అయితే ఏం సేవ్ చేయలేదు. సో నేనైతే పైన రైట్ టిక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో రైట్ టిక్ ఇక్కడ అప్లై అడుగుతుంది, అప్లై క్లిక్ ఇచ్చిన. సో మనకి అన్నీ ఒకటే
ఇమేజ్గా ఫామ్ అయిపోయినాయి. ఇప్పుడు టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనేది లేయర్స్ అనేవి వెళ్ళిపోయినాయి. సో మళ్ళీ వెళ్ళిపోయినా మీకు లేయర్స్ అనేవి కనిపించవు, ఎందుకంటే ఇక్కడ ఒకటే ఇమేజ్ అయిపోయింది అదంతా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాయిగా. సో దీన్ని డైరెక్ట్ మనం మళ్ళీ సేవ్ చేసుకోవాలి. ఇక అయిపోయింది కదా ఎడిటింగ్ అంతా. పైన ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది, మీరు దాని మీద క్లిక్ చేసి ఇక్కడ జేపీజీ పెట్టుకొని అండ్ ఇక్కడ ఇమేజ్ సైజ్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయిన ఇమేజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాయి ఇక్కడ. సో 1.98 MB ఉంది. సో ఈ విధంగా ఇమేజ్ సేవ్ అవుతుంది. సో ఇట్లా సేవ్ అయిపోయిన తర్వాత ఏదైనా మిస్టేక్ పోయింది అనుకో, అరే మిస్టేక్ పోయింది కదా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ మీరు ఫస్ట్ కాంచెల్ ఎడిటింగ్ చేయాల్సి ఉండే ఇది వరకు అయితే. కానీ ఇప్పుడు ఫోటో ఎడిటర్ అప్లికేషన్ ఓపెన్ చేసి సో ఇంతకుముందు మనం ఏదైతే లేయర్స్ యాడ్ చేసినామో ఆ లేయర్స్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేస్తున్నా. కాకపోతే మీరు ఇంతకుముందు ఏదైతే సైజ్ ఇచ్చారో అదే సైజ్ ఉంటే బెటర్, ఎందుకంటే కరెక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఏ సైజు ఉన్నా కానీ మళ్ళీ టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. వెళ్ళిపోయిన తర్వాత సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ అయినా ఏదైనా డిలీట్ చేసినా మళ్ళీ బ్యాక్ రావడానికి అంటే అండూ రీడ్ ఆప్షన్స్ అయితే మనకి ఇది వరకు ఉన్నాయి, ఎప్పటి నుంచే ఉన్నాయి. ఇక్కడ చూడండి అండూ రీడ్, ఆ ప్లేస్లో మనకు ఒక కొత్త సింబల్ అనేది యాడ్ అయింది. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి అండూ రీడ్ ఆప్షన్స్ ఇవి రెండు. అయితే వాటి పక్క పంటి ఇక్కడ కొత్త సింబల్ అనేది యాడ్ అయింది. సో అదే సింబల్ అనేది మనం రీస్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఫైల్ అనేది మనకు అవసరం అనేది డిలీట్ చేస్తున్నా. అయితే దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా రీస్టోర్ అని అడుగుతుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రీస్టోర్ ద లాస్ట్ మర్జర్ లేయర్స్, అంటే రీసెంట్గా మీరు ఏవైతే వర్క్ చేశారో సో దానికి సంబంధించిన లేయర్స్ మీరు మళ్ళీ లోడ్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఎస్ రీస్టోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను ఏదైతే యాడ్ చేసినో వచ్చినాయి ఇక్కడ ఓకే ఇవ్వండి. తర్వాత లేయర్ పైన టాప్ చేసి ఇక్కడ రైట్ టిక్ ఉంటుంది, రైట్ టిక్ ఇస్తే మనకు సెలెక్షన్ అనేది పోతుంది. కానీ మనకు లేయర్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు మిస్టేక్ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే చేసుకోవచ్చు, ఇంకా ఫోటోలు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇట్లా రీకరప్షన్ అనేది చేసుకోవచ్చు. మనం పొరపాటున కూడా పైన రైట్ టిక్ ఇచ్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే మళ్ళీ ఇలాగే ఇప్పుడు మళ్ళీ ఇస్తాను నేను రైట్ టిక్, మళ్ళీ రైట్ టిక్ ఇస్తే మళ్ళీ అప్లై క్లిక్ ఇస్తాను. మళ్ళీ టెక్స్ట్ అనే ఇమేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు కింద చూసుకోండి ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది. ఇప్పుడు లేయర్ పైన టాప్ చేసిన సో ఒకటే లేయర్గా మనకు మర్జ్ అయిపోయినాయి చూసారా. బట్ ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేసి రీస్టోర్ చేస్తే మనకి లేయర్స్ అనేవి వచ్చినాయి. చూడండి మళ్ళీ లేయర్స్ వచ్చేసినాయి. ఈ కిందిది మర్జ్ అయిపోయింది, అది అలాగే ఉంటుంది, కాకపోతే మనకి లేయర్స్ అనేవి మళ్ళీ వచ్చినాయి. సో ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్. అండ్ సెకండ్ అప్డేట్ ఏంటంటే సో ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్లో వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ మనం ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనము ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ గ్యాలరీ, బుల్టెన్ ఇమేజ్, ఫైల్ మేనేజర్ ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ప్లస్ ఈ ఆప్షన్స్తో పాటు మనకు ఇక్కడ ఒక సింబల్ యాడ్ చేశారు, అదేంటంటే పేస్ట్ సింబల్ అనమాట. సో వాట్ ఈస్ ద పేస్ట్? మనం మార్నింగ్ లేచి బ్రష్ చేసుకునే పేస్ట్ అయితే కాదు ఫ్రెండ్స్, అది మనకు స్లిప్ బోర్డ్లో ఉండే పేస్ట్ అనమాట. సో ఎగ్జాంపుల్ మనం ఏదైనా టెక్స్ట్ ఉన్నదనుకో అంజి, సో దీన్ని ఇప్పుడు నేను గట్టి కొట్టి పట్టుకొని కాపీ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం కాపీ చేసుకుంటాం. సో కాపీ చేసుకొని మనం పేస్ట్ చేస్తాం అనమాట ఈ విధంగా. సో మనకు రాంగ్ అయిపోయింది. సో ఆ విధంగా మనం కాపీ చేసుకుని స్లిప్ బోర్డ్లో సేవ్ అయితే ఉంటాయి. సో మనకి ప్రతి కీబోర్డ్లో ఉంటుంది అని అనుకుంటున్నాను, మేబీ నాకు తెలియదు. మనం గూగుల్ కీబోర్డ్ యూజ్ చేస్తే మనకి అందులో ఖచ్చితంగా ఉంటుంది, ఈ సింబల్ కూడా మీకు ఉంటుంది. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఇందులో మనం రీసెంట్గా కాపీ చేసిన టెక్స్ట్ ఉంటాయి. అండ్ మనం ఒక టెక్స్ట్ను కాపీ చేయడమే కాదు, మన ఇమేజ్ను కూడా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఈ టెక్స్ట్ నేను కాపీ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో టెక్స్ట్ అనేది కాపీ చేసిన, పేస్ట్ చేసిన. అదేవిధంగా నేను నెట్లోకి అయితే వెళ్తున్నాను. క్రోమ్ బ్రౌజర్ అయితే అప్లికేషన్ ఓపెన్ చేసి టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అయితే వీటిని వెబ్సైట్లోకి వెళ్ళి క్లారిటీగా ఉండేటప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా వాటిని కాపీ చేసుకోవడానికి ట్రై చేయాలి. బట్ మ్యాక్సిమం ఇక్కడ కూడా క్లారిటీ ఉంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లస్ కాపీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ విజిట్ అనే ఆప్షన్ ఉన్నది కదా ఫ్రెండ్స్ మనకి, ఇక్కడ విజిట్ అని ఉంది కదా. సో దానిలో పోయి డౌన్లోడ్ చేసుకోవాలి. కాకపోతే అన్ని వెబ్సైట్లో మనకి ఫ్రీగా డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉండదు, ఇది కూడా ఫ్రీగా వచ్చే ఫైల్ కాదు. కాకపోతే దీని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ గట్టిగా ఒత్తిపట్టుకుంటున్నా దీన్ని. మనకు క్రోమ్లో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చిండ్రు అండ్ కాపీ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది. సో మీరు కాపీ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అది ఇమేజ్ అనేది కాపీ అవుతుంది. సో కాపీ అయింది మీరు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్లో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, టెలిగ్రామ్లో.
సో టెలిగ్రామ్లో పేస్ట్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది పేస్ట్ అయింది. సో ఈ విధంగా కాపీ పేస్ట్ అనేది టెలిగ్రామ్లో వాట్సాప్లో చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ స్లిప్ బోర్డ్లో కూడా చూసుకోవచ్చు. ఇంతకుముందు మీరు కాపీ చేసిన ఇమేజెస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు. సో ఇంతకుముందు కాపీ చేసిన ఈ ఇమేజ్ కూడా నేను ఇక్కడ సెండ్ చేస్తున్నాను. కాకపోతే మనం రీసెంట్గా ఏదైతే కాపీ చేసినామో అది మాత్రమే పేస్ట్ అవుతుంది. ఇట్లా మనం పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి రీసెంట్గా ఏదైతే మనం కాపీ చేసినామో అది వస్తుంది. సేమ్ ఫోటో ఎడిటర్లో కూడా ఈ సింబల్ క్లిక్ చేస్తే రీసెంట్గా మనం ఏదైనా ఇమేజ్ కాపీ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఈ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా, మనకి ఇంతకుముందు కాపీ చేసిన ఇమేజ్ అయితే వచ్చింది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం వాడుకోవచ్చు అనమాట. అంటే మనం డౌన్లోడ్ చేయకుండా కానీ నెట్లోకి వెళ్ళి కాపీ చేసుకొని వాడుకోవచ్చు. సో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీరు కాపీ చేసుకోవచ్చు. పిఎన్జీ ఫైల్ను కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. కాకపోతే పిఎన్జీ ఫైల్ అనేది ట్రాన్స్పరెంట్గా మీకు రాదు, ఎందుకంటే అది ఇంటర్నెట్లో అది డౌన్లోడ్ అయ్యే పేజ్లో కాపీ సింబల్ ఉంటే మాత్రం అప్పుడు అవుతుంది. సో అది మీకు అర్థం కాకపోవచ్చు. అది ఆ కాన్సెప్ట్ కూడా మనకు అనవసరం, ఎందుకంటే అది ఎవరు యూజ్ చేయరు కూడా. మీరు పిఎన్జీ ఫైల్స్ కూడా కాపీ చేసుకోవాలంటే అది కూడా ఫైల్ మేనేజర్ నుంచి కాపీ చేసుకోవాలంటే మనకు ఫైల్ మేనేజర్లో కాపీ ఆప్షనే లేదు ఫ్రెండ్స్. అంటే స్లిప్ బోర్డ్లో కాపీ చేసుకోవడానికి ఆప్షనే లేదు, బ్యాక్గ్రౌండ్ కానీ పిఎన్జీ ఫైల్స్ కానీ నేను ఒక అప్లికేషన్ మనం ఒక అప్లికేషన్ యూజ్ చేసి కాపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ప్లేస్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్లేస్టోర్లో స్లిప్ బోర్డ్ అని చెప్పేసి టైప్ చేయండి. మనకు ఈ సియానా కలర్లో ఈ కాపీ టు స్లిప్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే మనం ఏదైనా ఇమేజ్ మీరు గ్యాలరీ అయినా ఏదైనా ఓపెన్ చేయండి, ఫైల్ మేనేజర్ అయినా. సో నేను డౌన్లోడ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నా. సపోజ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్, నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక సో దీన్ని మీరు షేర్ చేయాలన్నమాట. ఇక్కడ పైన షేర్ సింబల్ మీద క్లిక్ చేసి అదే షేర్ చేసేటప్పుడు ఫ్రెండ్స్, సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు షేర్ చేసేటప్పుడు ఇంతకుముందు మీరు ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నారో అప్లికేషన్, సో ఆ కలర్ తోటి ఇక్కడ కాపీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే మీకు కింద ఇమేజ్ కాపీడ్ టు స్లిప్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఆ విధంగా కనిపించకపోయినా కానీ మీరు కాపీ చేసుకుంటే అది స్లిప్ బోర్డ్లో ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ ఓపెన్ చేసి సో ఇక్కడ స్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇంతకుముందు కాపీ చేసింది ఇక్కడికి వచ్చింది. సో ఎగ్జాంపుల్గా నేను వేరే కాపీ చేసుకుంటా. ఇప్పుడు ఎల్లో కలర్ సరే, ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ని నేను షేర్ చేస్తున్నా. షేర్ అండ్ ఇక్కడ కాపీ ఉంది, కాపీ చేసిన అది స్లిప్ బోర్డ్లో సేవ్ అయిపోయింది. సో ఇక్కడ స్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. నేను స్లిప్ బోర్డ్లో చూడండి, నేను ఇంతకుముందు ఇది కాపీ చేసిన, ఇది కాపీ చేసిన, ఇది కాపీ చేసిన. కాకపోతే రీసెంట్గా మాత్రం నేను కాపీ చేసింది ఏంది, ఇది గ్రీన్ కలర్ది. సో నేను ఇప్పుడు ఫోటో ఎడిటర్ ఓపెన్ చేస్తున్నా అండ్ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే అక్కడ కాపీ చేసింది ఇక్కడ వచ్చేస్తుంది మనకి. సేమ్ పిఎన్జీ ఫైల్ కూడా మనం కాపీ చేసుకోవచ్చు. సో పిఎన్జీ ఫైల్ ఇప్పుడు కాపీ చేసి మీకు చూపిస్తాను. ఇందులో పిఎన్జీ ఫైల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఇది కొబ్బరి చెట్టు, దీన్ని షేర్ చేస్తున్నా. ఇది పిఎన్జీ ఫైల్ అన్నమాట. సో ఇక్కడ అదే జస్ట్ కాపీ చేసుకున్నా అండ్ ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి ఇదే స్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే అదే పిఎన్జీ ఫైల్ మనకు పేస్ట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అనేది యాడ్ చేశారు. ఈ వర్షన్లో వచ్చిన 2 అప్డేట్స్ అన్నమాట ఇవి. అండ్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ ఫోటో ఎడిటర్లో నేను ఇంకొక ట్యూటోరియల్ కూడా చేయాలనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చే వీడియో అదే ఉంటుంది. సో ఛానల్ని ఎవరైనా అంటే ఫ్రెండ్స్ మేబీ నా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు అయితే బాయ్ బాయ్, టేక్ కేర్స్.